హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే మేము ముగ్దాకి వెళ్తున్నాము. ముగ్దా బంజారా హిల్స్ లో ఉంది. యాక్చువల్లీ ఇట్లా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ కి వెళ్దాం అనుకున్నాం కానీ ఐషానితో వద్దులే అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న దానికే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదైతే నేను సెకండ్ టైం ముగ్దాకి వెళ్ళడము. ఫస్ట్ టైం వచ్చేసి మా చెల్లి పెళ్ళప్పుడు అక్కడ మేము 2 డిజైనర్ లెహెంగాస్ తీసుకున్నాము. వన్ ఈస్ బ్రైట్ రెడ్ కలర్, అది నాకు. మా చెల్లి వచ్చేసి బీట్రూట్ కలర్. నేను పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు దాని ప్రైసింగ్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డిఎం మీ ఇన్స్టాగ్రామ్ లో. ఐమ్ హ్యాపీ టు ఆన్సర్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా చూసాను ముగ్దా ఫేస్బుక్ ఆర్ ఐ డోంట్ నో ఫేస్బుక్ లైవ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో నేను చూసాను వాళ్ళకి ఈ రోజు నుంచి లైక్ 20% ఆఫ్ ఉంది. ఇట్స్ నాట్ ఫ్లాట్, ఇట్స్ అప్ టు. సో ఎనీవేస్ ఇట్లా నేను శారీస్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. యాజ్ వెల్ అస్ ఐషాని ఫస్ట్ బర్త్డే వచ్చేస్తుంది ఇంకొక 2 months లో. సో తనకి బెనారస్ శారీ తీసుకొని క్రాప్ టాప్ స్కర్ట్ స్టిచ్ చేయించాలి అనుకుంటున్నాము. అది కూడా చూద్దాము అని చెప్పి వెళ్తున్నాను. సో నేను స్టోర్కి వెళ్ళి చూసి చెప్తా ఎలా ఉందో. आएगा ऐसा आएगा लेकिन क्या है ना नहीं हल्का वर्क तो नहीं है बनारस वाला हाँ बनारस इधर से निकल जाना झटका लगा था हमको बोला कि जब ये बोला आपने लगा था ఇది బాగుంది ఇది ये सेमी स्टिच ब्लाउज है బాగుంటది చూద్దామా సరే ఇట్లా చూపించండి. వర్క్ తక్కువగా ఇట్లా ఉంటుంది ప్రింటెడ్ ఫ్లోరల్ అది వద్దులే అది వద్దు. ట్రాక్టర్ కార్ బైక్ ఈ బ్లాక్ నేను తీసుకున్నానా మీరు రిలేటివ్ వర్క్ తక్కువ ఉండాలి, డార్క్ కలర్ ఉండాలి. डार्क कलर आता नहीं है रेड डार्क कलर दिया डार्क कलर में ऐसा आएगा ये सब बनारस का है आप देखते बोले ना ఈ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ అండ్ బార్డర్ మొత్తము ఇట్లా గోల్డ్ ఎలా అంటారు చిన్న స్వరోస్కి స్టోన్స్ లాగా దాంతో వర్క్ వచ్చేసింది. సో అది చాలా ఎలిగెంట్ గా ఉంది. బ్లౌజ్ పీస్ కూడా మొత్తం ఇట్లా ఎయిన్ స్టోన్స్, ఇవి గోల్డెన్ స్టోన్స్, కొన్ని బ్లాక్ స్టోన్స్ తో వర్క్ వచ్చింది. అండ్ నెక్ లైన్ కూడా ఇచ్చారు, ఇట్లా రౌండ్ నెక్ లైన్, అక్కడ కూడా వర్క్ వచ్చింది. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి సాటిన్, సో ఎఫర్ట్ లెస్ గా డ్రేప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ పెయిర్ దిస్ శారీ అలాంగ్ విత్ ద సాటిన్ పెట్టికోట్ ఇంకా మంచిగా ఉంటుంది శారీ లుక్ మొత్తము. అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఈ సాటిన్ మెరూన్ రెడ్ కలర్ శారీ అలాంగ్ విత్ కొన్ని ఫ్లోరల్ లాగా ఉంది ఈ శారీ. ఆ కలర్స్ వచ్చేసి లైక్ బ్రౌనిష్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ సారీ నాకు చూసిన వెంటనే బాగా నచ్చింది. బట్ వన్స్ డ్రేప్ చేసుకున్నాక కొంచెం నా స్కిన్ టోన్ కి అది డల్ అనిపించింది, అందుకే ఇంకా అది తీసుకోలేదు. అండ్ దిస్ బ్రైట్ రెడ్ బెనారస్ సారీ ఇదైతే, దీన్ని యాక్చువల్ గా నేను ట్రై చేస్తుంది ఐషూకి ఇట్లా క్రాప్ టాప్ స్కర్ట్ కుట్టిద్దాము అని చెప్పి. బట్ నేను అది ఇట్లా వేసుకొని చూస్తే మా మమ్మీ చెప్పింది ఇన్స్టెడ్ ఆఫ్ క్రాప్ టాప్ స్కర్ట్ అది నాకు చీరలాగే చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ ఇంకా అది నేను తీసుకోలేదు. అండ్ ఈ రఫుల్ శారీ వచ్చేసి మెటీరియల్ అయితే జార్జెట్, ఫాలింగ్ జార్జెట్ మెటీరియల్.
అండ్ కలర్ కూడా ఇట్లా సంతాల్ బ్లూయిష్ గ్రీన్ కలర్. అండ్ ఈ కలర్ అయితే అన్ని స్కిన్ టోన్స్ కి, మన ఇండియన్ స్కిన్ టోన్స్ ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టోన్స్ కి బాగా కాంప్లిమెంట్ అవుతుంది. అండ్ ద సేమ్ థింగ్ ఈ సారీ కూడా ఈజీగా డ్రైప్ చేసేసుకోవచ్చు ఎఫర్ట్లెస్ గా. అండ్ ఫర్ దిస్ సారీ మీరు ఎస్పెషలీ ఇట్లా ఇదే మంచి ఇంకొంచెం డార్క్ కలర్ సాటిన్ పెట్టికోట్ యాడ్ చేస్తే ఇంకా ఈ సారీ లుక్ బాగా ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ద సారీ కూడా ఇట్లా ఫ్లోరల్ వచ్చేసింది మొత్తము. బాబు ఒకసారి బ్లూ సారీ వెల్, నా షాపింగ్ ఇన్ రంగోలీ అయిపోయింది. ఐ గాట్ 2 సారీస్, 2 చాలా బాగున్నాయి. మా మమ్మీ వాళ్ళకి బాగా నచ్చింది. ఇంతకు ముందు బాగా వచ్చేవాళ్ళు, సో చూద్దాం నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఇక్కడ కొంటారేమో. ఏం కదా మా అమ్మ? అవునమ్మా, ఇక్కడే కొంటాం. ఇంత ముందు కొనేవాళ్ళం మాదాపూర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కొద్దిగా దూరం అనేసి కొద్దిగా రమ్మనేసాం, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడే కొంటాం. నువ్వు? నేను కూడా నచ్చాయి, ఇక్కడికి వద్దాం. ఓకే, నాకు కూడా బాగా నచ్చాయి. అన్ని రేంజెస్ ఉన్నాయి సారీ. ఎస్పెషల్లీ నేను రఫుల్ చాలా రోజుల నుంచి చూస్తున్నా, నాకు అన్ని చోట్ల అంత నచ్చడం లేదు. ఇది చిన్న రఫుల్ ఉంది, బికాస్ నా హైట్ కి ఎక్కువ రఫుల్ కూడా మంచిగా ఉండదు. నేను పిటైట్ కాబట్టి నా హైట్ కి తగ్గట్టుగానే నేను రఫుల్ కొనుక్కున్నా. ఏం చేస్తున్నావు? బేబీ ఐష్, బేబీ ఐష్, బేబీ ఐష్, బాయ్ ఐషు, ఐషు బాయ్, బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్. మామ కూడా వెళ్తున్నాడంట, మామ బాయ్ చెప్పు. మా షాపింగ్ అయితే అయిపోయింది. మమ్మీ వాళ్ళు నాకు కుర్తీస్ పంపించినప్పుడే రంగోలీకి వెళ్ళి శారీస్ చూసారు. అక్కడ వాళ్ళకి బాగా నచ్చాయి. సో మా మమ్మీ ఇంకా రంగోలీకి వెళ్దాం దా అంటే వెళ్ళాము. నాకు అక్కడైతే అన్ని ప్రైస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా మనకు 2000 నుంచి ఇంకా హయ్యర్ ప్రైస్ వరకు అన్ని రేంజెస్ శారీస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే 2 శారీస్ తీసుకున్నాను. నేను అక్కడ 4 శారీస్ ట్రై చేశాను. మీరు వీడియోలో చూస్తే నేనైతే 2 శారీస్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే వైట్ అండ్ బ్లాక్ శారీ, అది నాకు చాలా నచ్చింది. ఆ శారీ నేను రాకన్నా ముందే మా పెద్దమ్మ ఇట్లా యాంకర్ శ్రీముఖి అట్లా అలాంటి టైప్ శారీ కట్టుకొని తను ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు నాకు మా పెద్దమ్మ చెప్పింది, సో నేను వచ్చాక ఇట్లా వైట్ అండ్ బ్లాక్ లైన్స్ శారీ తీసుకో, అది నీకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి. అది అన్ఎక్స్పెక్టెడ్, మాకు వెళ్ళిన వెంటనే ఆ శారీ కనిపించింది, ఇంకా అందరికి నచ్చి తీసేసుకున్నాము. అండ్ తర్వాత ఇంకొక శారీ కూడా మెరూన్ రెడ్ కలర్ నేను ట్రై చేశాక ఇట్లా నాకు గుర్తొచ్చింది, మేము ఒకసారి నాగమ్మకు పెట్టాలి అనుకుంటున్నాం, సో అట్లా దేవతకు పెట్టే శారీ ట్రై చేయొద్దు అని చెప్పి, సో ఇంకా 2 శారీస్ తీసుకోకుండా ఇంకొకటి రఫుల్ శారీ తీసుకున్నాను. అది జస్ట్ నేను ఇట్లా పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, దాన్ని నేను ట్రై చేయలేదు. అండ్ కమింగ్ టు ప్రైస్ పాయింట్ కూడా నేనైతే ప్రైస్ పాయింట్ ఏమీ మెన్షన్ చేయలేదు ఇప్పుడు, బికాస్ ఇట్లా కామెంట్ సెక్షన్లో అది ఇట్లా ప్రైజెస్ మేబీ నేను ఎక్కువ పే చేశాను తక్కువ పే చేశాను అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఎందుకు అని చెప్పి, ఇన్ కేస్ మీకు ప్రైస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా డిఎం చేయండి, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. అండ్ ఇంకా రంగోలీలో వచ్చేసి నేను శారీస్ తీసుకున్నాను కదా, వాళ్ళే మనకు ఫ్రీగా ఫాల్ ఇంకా టాసిల్స్ అవన్నీ చేసేసిస్తారు. నేను జస్ట్ శారీస్ తెచ్చేసుకున్నా ఇంటికి, మళ్ళీ మేము అటు సైడ్ రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాం మా తమ్ముడు వాళ్ళటు, సో వాళ్ళు అక్కడ డ్రాప్ చేసేస్తారు, అప్పుడు వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మనము అట్లా శారీస్ ఇచ్చాక 2-3 days టైం ఇస్తే వాళ్ళు చేసేసి ఇస్తారంట. అది నా రంగోలీ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయింది కొంచెం మిడ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, అంతా అయిపోయి ఇంటికి వచ్చే వరకు ఇట్లా 4-5 అవుతుంది. సో మేము ఇప్పుడు అయితే ఇంట్లో ఈవినింగ్ స్నాక్ చేసుకుంటున్నాం, పొంగనాలు మా విష్ణు చేస్తుంది. ఇంకా నేను మీకు ఇప్పుడైతే అది కూడా చూపిస్తాను. పొంగనాలు ఈజ్ వెరీ ఈజీ టు మేక్, మా సైడ్ రాయలసీమలో అందరు చేసుకుంటారు. దానికి కావాల్సింది దోసా బ్యాటర్. నెక్స్ట్ డే దోసా బ్యాటర్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్తారు. మా ఇంట్లో ఒక్కొక్కసారి మార్నింగ్ పట్టేసి దోసా బ్యాటర్ ఈవినింగ్కి అట్లా పొంగనాలు ఇస్తారు. ఈ రోజు చేసిన దోసా బ్యాటర్ కూడా నాకు తెలిసి విష్ణు మార్నింగ్ చేసింది, ఇంక ఇప్పుడు పొంగనాలు చేస్తుంది. సో పొంగనాలకి అయితే మనకు స్పెసిఫిక్ ప్యాన్ కావాలి, ఇట్లా ఎలా చెప్తారు, ఇట్లా గుంతగా ఉండాలి, లైక్ మఫిన్స్ మనకి ఎలా వస్తాయో అలాంటి ప్యాన్ కావాలి. నేను చూపిస్తాను. మా విష్ణు నీట్ గా అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంది, అన్ని ఇట్లా పొంగనాల కోసము. ఐ షో యూ.
సో తను ఇక్కడ మంచిగా జింజర్, శనగపప్పు, తర్వాత కర్రీ లీవ్స్, మిర్చి, ఆనియన్, దోస బ్యాటర్ అన్నిగా రెడీగా పెట్టేసింది. ఇంకా తను ఒకేసారి ఇట్లా టీ పెట్టేస్తుంది, పొంగనాలు వేసేస్తుంది. షీఈస్ వెరీ ఆర్గనైజ్డ్. మా విష్ణు కూడా అన్ని ఇట్లా మంచిగా పెట్టేసుకుంటది, అట్లా అంతా స్పిల్ చేసి అట్లా పెట్టదు. తను కూడా చాలా నీట్ గా పెట్టుకుంటది కిచెన్. ఐషాని నిద్రలేసినట్టే మా పెద్దమ్మ తను కిందకి తీసుకెళ్తుంది. మా మొత్తం ఒక రౌండ్ వేసే కింద వచ్చేటప్పుడు ఇలా రోజు పూలు తీసుకొని వస్తుంది. మా పెద్దమ్మ తింత పట్టించి చెప్తుంది, అమ్మకి ఇవ్వు పూలు అని చెప్పి రోజు తీసుకొస్తుంది కదా నాన్న. అండ్ తిను ఓకల్ కూడా అయిపోయింది, ఏదో ఏదో చెప్పనికి ట్రై చేస్తుంది. స్టిల్ ఇంకా నాకు అర్థం కావడంలే. మేబీ ఇంకొక 2 months అట్లా అయితే ఇంకా మంచిగా అర్థమవుతుందేమో. ఏదో చెప్పినా ఏదో ఒకటి తను మాట్లాడుతుంది కదా. నాన్న వద్దు 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 వద్దు, బ్యాడ్జో బ్యాడ్జో ఇంకా ఇంకా మామ దగ్గర పో. మైక్ కోసం అరుస్తున్నావా? సో విష్ణు ఆల్రెడీ దోసా బ్యాటర్ ని దాంట్లో ఆనియన్, జింజర్, టర్మరిక్, జీరా, తర్వాత సాల్ట్, బేకింగ్ సోడా, చాలా చిల్లీ, కరివేపాకు ఇవన్నీ వేసి మిక్స్ చేసి పెట్టేసింది. ఇలా అయిపోయింది అది బ్యాటర్. దీంట్లో ఒకటి మర్చిపోయావు. ఏంటి? జీలకర్ర లేదు. ఓకే యా, దీంట్లో విష్ణు ఇంకా శనగపప్పు కూడా వేస్తుంది. చనా దాల్ సోక్ చేసి పెట్టావు కదా, మార్నింగే పెట్టాను. ఓకే. సో ఇది మేము ఈవినింగ్ స్నాక్ లా చేసుకుంటాం కాబట్టి తను మార్నింగే చనా దాల్ సోక్ చేసి పెట్టేసింది. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకా ఇట్లా మా సైడ్ నంద్యాల అట్లా అయితే బాగా పాపులర్ స్ట్రీట్ ఫుడ్ లెక్క ఇదైతే. ఇంకా ఈవినింగ్ స్నాక్ మా తమ్ముడికి బాగా ఇష్టము. అండ్ దీనిలోకి ఇట్లా స్పెసిఫిక్ గా ఒక చట్నీ చేస్తారు, అన్ని పచ్చి వేసి, పచ్చి టొమాటో, పచ్చి ఆనియన్ అవన్నీ, అది కూడా చూపిస్తాను నేను. సో ఇట్లా ఉన్న అన్ని హోల్స్ లో కూడా ఆయిల్ వేసేసేయాలి పొంగనం వేసుకోవాలంటే. సో ఒక ఆయిల్ కొంచెం మంచిగా వేడి అయిపోయాక ఇంకా ఈ బ్యాటర్ దాంట్లో వేసేస్తారు. ఇది భరత్ కి కూడా బాగా ఇష్టం. తను ఫస్ట్ మా ఇంట్లోనే తిన్నాడు, మా దగ్గరే, తనకు తెలియదు పొంగనాలు. ఇంకా నేను కూడా ఇట్లా పొంగనాల పెనం తీసుకెళ్ళా, నేను కూడా వేస్తా అప్పుడప్పుడు. దోసా బ్యాటర్ చేసినప్పుడు కొంచెం పిండి పక్కన పెట్టేసి ఏదో ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ అలా చేస్తాను, అప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది. విష్ణు వేనా? ఫుల్ వేసేనా? ఫుల్ వేసి. మీ అంత ఫాస్ట్ గేయడం లేదు. లేదు, మంచిగా వేస్తాను. వాళ్ళంతా పొంగనాలు ఎలా చేస్తుందో చూడడానికి ఐషని వచ్చింది. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, బట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ నాకు తెలియదు ఎలా చేస్తారు అన్నది. ఐ మీన్ కరెక్ట్ ప్రొసీజర్ విష్ణు చెప్తుంది. ఇదైతే పెద్దతే చేసింది కదా, నాకు తెలిసి ఇది ఎలా చేయాలో. ఓకే. దీంట్లో అయితే ఉల్లిపాయ, చిన్నపాయలు, ఎండుమిర్చి, టొమాటోస్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి, సాల్ట్ వేసేసి. ఓకే. పట్టేసిన తర్వాత పోపు ఆయిల్ వేసేసి పోపు పెట్టేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్ని పచ్చివి? అన్ని పచ్చివి. ఏది పాన్ మీద ఫ్రై చేయరు. విష్ణు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని పచ్చివి. ఆనియన్, టొమాటో, గార్లిక్, ఎండుమిరపకాయలు అన్ని పచ్చివే. మిక్సీ పట్టేసి దాన్ని పోపు పెట్టేసింది పెద్దమ్మ. అంతే. నేను బ్యాటర్ ఎక్కువ వేయడం వల్ల మధ్యలో ఉన్న 3 చాలా పెద్ద పెద్ద మఫిన్స్ లాగా ఉన్నాయి, పొంగనాలు పెద్దగా అయిపోయాయి. మేమైతే ఇది ఒక్కొక్కసారి ఈ బ్రేక్ఫాస్ట్ దీంట్లో ఆనియన్ ఇవన్నీ ఏం వేయకుండా ఐషానికి అయితే నెయ్యి వేసేసి జస్ట్ ప్లెయిన్ దోశ పిండి వేసేస్తుంది విష్ణు. తనకి నేను మార్నింగ్ చేసినప్పుడు అట్లనే పెట్టేస్తా బ్రేక్ఫాస్ట్. ఇట్లా ఈవినింగ్ పిండి అయితే పెట్టాము, మళ్ళీ మా మమ్మీ వద్దుంటది పిల్లకి అరుగుతుందో లేదో అని చెప్పి. ఫ్రెష్ గా చేసినప్పుడు వేస్తున్నప్పుడు అయితే అలా చేసేస్తాం. ఇదైతే ఈవినింగ్ కి చాలా బెస్ట్ స్నాక్ విత్ టీ, చాలా మంచిగా ఉంటుంది. మా ఇంట్లో అందరి ఫేవరెట్ అలాంగ్ విత్ భరత్ కూడా. మధ్యలో ఇవి అయిపోయాయి. ఓకే. నువ్వు టేస్ట్ చేద్దు కానీ చట్నీ వేసిస్తా. నేను తింటా, ఓకేనా? నువ్వు కొంచెం పెద్దగా తింటుంది.
పొంగనాలు అయితే సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది అలాంగ్ విత్ దిస్ రెడ్ చట్నీ. అండ్ మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇన్ కేస్ మీరు కూడా పొంగనాలు చేసుకుంటే. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.